विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। వివేకి యగువాడు స్వప్నమును ప్రత్యక్షముగా చూసి తన జాగ్రత్త అవస్థను చూచుచు పొరపాటు పడక స్వప్న జాగరములు రెండింటినీ గురించి అనుదినంబును స్వప్నము వలె జాగ్రత్త అవస్థయు సత్యము కాదని మాట మాటికి విచారింపలేను. బాగా అర్థం చేసుకున్న తర్వాత బ్రహ్మాండాన్ని విచారణ బాగా జరిగిన తర్వాత మన అనుభవంగా ఎట్లా చేసుకోవాలంటే ఏదో మనం శాస్త్రాన్ని చదువుతూ శాస్త్రం వింటూ అంత మాత్రంలోనే కాకుండా మనకు అక్కడ చెప్తూ ఉంటారు కదా, జగత్తంతా స్వప్నంతో సమానము, మనం ప్రపంచమంతా స్వప్నంతో సమానము అని చెప్తుంటే అది ఎట్లా అని మనము చూసుకోవాలి. చూసుకొని చూడు మనకు స్వప్నం వచ్చింది, ఇప్పుడు జాగ్రత్తలోకి వచ్చినాం, సత్యం కాదు కదా, స్వప్నంలోకి పోతాం, ఏ జాగ్రత్త కూడా కనపడదు కదా, కాబట్టి ఆ స్వప్నం ఎంతో ఈ జాగ్రత్త అంతే అని విచారణ చేసి తెలుసుకోవాలా వివేకంతోనూ అంటుంది. స్థిరంతయో సర్వసామ్యం అనుసంధాయ జాగరే సత్యస్వబుద్ధిం సంత్యజ్య నానురజ్యతి పూర్వవత్. ఈలాగున స్వప్న జాగ్రత్త అవస్థలకు రెండింటికి తాత్కాలిక భోగమునకు హేతువగుటయు పరిపక్వ స్థితి యందు విరసత్వమును పొందుటయు నశించుటయు మొదలగు లక్షణములు గల సర్వసామ్యమును బహుకాలము అనుసంధానము చేసి. ఏ విధంగా అనుసంధానం చేయవాలా అంటే ఈ స్వప్నావస్థ కానీ ఈ జాగ్రత్త అవస్థ కానీ అనుభవించేటప్పుడు కనపడుతుందే కానీ అనుభవం తర్వాత మళ్ళీ దీనికి కనపడే లక్షణం లేదు కదా, కాబట్టి ఈ స్వప్నము జాగ్రత్త రెండు అనుభవించేంత వరకే ఉంటాయి, అవతల ఉండేటివి కాదు అని ఆ అనుసంధానం నిరంతరము ఇవి రెండు వాస్తవం కాదు అనేటువంటి అనుసంధానం చేస్తూ ఉండవాలా అంటారు. అనుసంధానం చేసి జాగ్రత్త అవస్థ యందు కనబడి యావత్ వస్తువుల యందును సత్యత్వ బుద్ధి లేకపోవుట చేత అజ్ఞాన దశలో అనురక్తుడినట్టు అనురక్తుడు కాడు. జ్ఞానం కలిగిన తర్వాత ఈ విధంగా విచారణ చేస్తాడు కాబట్టి తనకు తెలియనప్పుడు ఈ జాగ్రత్తలో అన్ని విషయాలు అవి కావాలి ఇవి కావాలా అనుకున్నట్లు అక్కడ ఇప్పుడు జ్ఞానం కలిగిన తర్వాత ఇది ఎంతసేపు ఉంటుంది, స్వప్నం మాదిరి పోయేదే కదా, అనుభవించేటప్పుడు మాత్రమే కనపడేది కనపడండి కదా అని ఇప్పుడు ఈ జాగ్రత్త ప్రపంచంలో కనపడేటువంటి విషయాలు కావాలా పొందవాలా అనేటువంటి కోరిక మళ్ళీ ఉండదు అంటారు. అట్లా విచారణ చేసిన వాడు. విద్యారబ్ధే విరుచ్యేతే న భిన్న విషయత్వతః జానద్భిర్వై ఇంద్రజాలో వినోదో దృశ్యతే ఖలు. తత్వ విద్యయు ప్రారంధమయు వేరువేరు విషయములు కలవి కనుక రూపరస జ్ఞానము వలె ఒకదానితో ఒకటి విరోధింపవు. రెండు ఒక పక్క ఉండగలవు. తత్వ విద్య పరమాత్మను తెలుసుకున్నటువంటి జ్ఞానము, ఈ అజ్ఞానంతో కల్పించబడుతూ ఉండేటువంటి ఈ ప్రపంచము, ఇవి రెండు వేరు వేరు. తత్వ విద్యమో సత్యమైంది పరమార్థ తత్వం, ఇక్కడ తెలియబడుతుండేటువంటి ప్రపంచమేమో వాస్తవమైంది కాదు. కానీ ఈ రెండు ఒక తట్టు ఉండగలవు అంటున్నాడు. అంటే ఏ విధంగా ఉంటాయి అనేది చెప్తారు. అంటే ఈ పరమాత్మ తత్వం ఉన్నప్పుడు ఈ ప్రపంచం ఉండకూడదని, ప్రపంచం ఉన్నప్పుడు పరమాత్మ తత్వం లేదని అనుకుంటుంటాం కదా, ఆ విధంగా కాదు, రెండు ఒకసారి ఉండగలవు అనే విషయాన్ని చెప్తారు. భోగ్యమగు ద్వైతము విద్యయగునటి జ్ఞానము భోగమును బాధింపజాలదని నీకెట్లు తెలియనని అందువేమో. ఇంద్రజాలము సత్యము కాదని ఎరింగిన వారును ఆ ఇంద్రజాలములందరి చమత్కారమును వినోదముగా చూసుచుండుటను కనుచున్నారము కదా. వినోదము అంటే
ఇప్పుడు ఇంద్రజాలం అనేది ఏమే అందరికీ తెలుసు, అది ఇంద్రజాలము వాస్తవం కాదు. కానీ వాస్తవం కాదని తెలిసినా కూడా తమాషాగా చూస్తారు కదా అంటారు. అసత్యం అని తెలిసినా కూడా తమాషాగా చూస్తారు, చూసేందుకు తమాషాగా ఉంటుంది. ఆ విధంగా ఈ ప్రపంచం అసత్యమని తెలిసినా కూడా జ్ఞాని పరమాత్మ స్థితిని పొందినవాడే ఉన్నా కూడా ప్రపంచాన్ని వినోదంగా చూస్తాడు అంటారు. అంతేగాని వాస్తవం అని అనుకోడు అంటారు. దీనిని బట్టి మిథ్యాత్వ జ్ఞానము భోగమునకు బాధకము కాదని స్పష్టమవుతున్నారు. కాబట్టి ఇప్పుడు తత్వజ్ఞానము ఉంది, వీడికి తెలుసు అది వాస్తవం కాదని. సత్యజ్ఞానము ఉంది, పరమాత్మ నేనని తెలుసు, పరమాత్మ స్వరూపం సత్యమని తెలుసు, ప్రపంచం అసత్యమని తెలుసు, వాస్తవమైంది కాదని తెలుసు. కానీ ఇవి రెండు ఒక తట్టు ఉన్నాయి కదా అంటాడు. అసత్యమైన ప్రపంచము వాడికి కనపడుతుంది, చూస్తున్నాడు వినోదంగా. ఇంత తిక్కజుడు వీళ్ళంతా చూడు ఎట్లా అవస్థపడుతున్నారు అని వానికి వాళ్ళు చేసేటువంటి పనులు ఏమన్నా ప్రపంచంలో నాది నేను అని ఎవడన్నా కలిసిపోయి చేస్తుంటాడు చూడు, వాడిని చూసి నవ్వుకుంటుంటాడు ఈ జ్ఞాని. ఎంత జ్ఞాని పాపము, ఇదంతా సత్యం అనుకుంటున్నాడు, ఇది వాస్తవం కాదు కదా అని వాడిని చూసి నవ్వుకుంటూ ఉంటాడే కానీ ఈ జ్ఞానం ఉండేదానా అది కనపడకుండా పోయింది అనేది లేదు. జ్ఞానంతో తాను ఉండను వచ్చు, ఈ ప్రపంచాన్ని చూడను వచ్చు అంటున్నాడు. రెండు ఒక తట్టు ఉండగలవు అంటున్నాడు. అనో జాయతే భోగః కల్పితై స్వప్న వస్తుభిః జాగ్రత్ వస్తుభిరప్యేవ అసత్యై భోగయిష్యతాం. స్వప్నావస్థ యందు వాసనా కల్పితములైన వస్తువుల చేత భోగము కలిగినట్లు జాగ్రత్త అవస్థ యందును మిథ్యయగు వస్తువుల చేత భోగము కలుగుతున్నదని ఒప్పి తీరవలేను కదా. అక్కడ స్వప్నంలోనూ ఏదో అసత్యమైన వస్తువైనా దాంట్లో ఏదో సుఖ దుఃఖాన్ని అనుభవిస్తున్నారు, ఈ జాగ్రత్తలోనూ దాన్ని చూసినప్పుడు ఈ సుఖ దుఃఖాలను అనుభవిస్తున్నాడు కదా అంటాడు. ఇందుచేత విద్యా పదార్థముల చేత భోగము కలుగునటలో దృష్టాంతం లేదనకూడదు. అసత్యమైన పదార్థాన్ని ఎట్లా అనుభవిస్తాడు అంటే సత్యమైన పదార్థాన్ని అనుభవిస్తాడు కానీ అసత్యమైన పదార్థాన్ని ఎట్లా అనుభవిస్తాడో అని సందేహించడానికి లేదు. అసత్య పదార్థాన్ని కూడా అనుభవిస్తున్నాడు, దాని యొక్క సుఖ దుఃఖాలు కూడా. కళలో ఒక పాము కనపడింది, కళ అసత్యమే, పాము అసత్యమే. కానీ ఆ పాము కనపడింది అంటే దానికి అది చంపుతుందనో కలుస్తుందనో భయపడి పరిగెత్తి చెమటలు పోసి అవి నీ స్థూల దేహానికి అనుభవం ఉంది. ఎవరన్నా ఏమన్నా అంటే ఏడుస్తాడు, ఏడ్చినప్పుడు అది అక్కడ వాస్తవం కాకపోయినా ఈ గంటలో కూడా నీళ్లు వ్యాప్తాయి కొందరికి, అంటే స్థూల దేహానికి కూడా పాకుతుంది. అయితే అది అసత్యం కదా, వీడు ఎట్లా అనుభవించినాడు అనే దానికి అసత్యమైన వీడి చేత అనుభవింపబడుతుంది కదా అంటాడు. అట్లనే జాగ్రత్త కాలంలో కూడా ప్రపంచం అంతా అసత్యమైనా కూడా ఇది వాస్తవం కాకపోయినా కూడా వీడి చేత అనుభవింపబడి వీడిని ఏడిపించో నవ్వించో బాధించో చంపుతుంటాం ఈ ప్రపంచం కూడా. కానీ వీడికి తెలుసు ఇది సత్యం కాదు. అనపహూన్యశ్చ లోకాస్మిన్ ఇంద్రజాలామిదం శిశి జానంత్యేవానభో వాప్నహూత్య భోగ్యమాయా సదీస్తదా. జనులు ఇంద్రజాలను చూస్తున్నప్పుడు అందరి వస్తువులను నశింపజేయకయే అతడి వస్తువులు నిజముగావని తెలుసుకున్నట్లు అనుభవింపడి భోగ్య పదార్థములను వాని అనుభవమును విద్యకు అనే జ్ఞానము కలుగుట సందేహం లేదు. అయితే ఎట్లా అనుకుంటాడు చూసే పదార్థాన్ని అసత్యమని అంటే దాంట్లో ఏ సందేహం లేదు. ఇప్పుడు ఇంద్రజాలం చూస్తున్న వాడికి ఇంద్రజాలు గురి చేసేటువంటి పనులన్నీ అసత్యమని అబద్ధమని తెలిసినా కూడా వాడు చూసి ఆనందమో వాటి వల్ల దుఃఖమో ఏదన్నా అక్కడ కలిగినప్పుడు ఆ పరిస్థితులు అవి పొందుతున్నాడు కదా. ఇక్కడ ఇప్పుడు సినిమా సత్యం అనుకుంటామా? సినిమా సత్యం కాదని అందరికీ తెలుసు, కానీ అక్కడ దుఃఖం వస్తే దుఃఖపడతాడు, సుఖం వస్తే నవ్వుతాడు, ఆనందిస్తాడు.
కానీ ఆ రెండు అనుభవాలేమో వీళ్ళు అనుభవిస్తుంటారు. కానీ అది సత్యం అంటే సత్యం కాదు. అజ్ఞాని దగ్గర కూడా అది సత్యం కాదు, వాడికి కూడా తెలుసు బయటకు వస్తే ఏం లేదని. కానీ ఆ సమయంలో అవి చూసినంతసేపు వాటి యొక్క సుఖ దుఃఖాలను వీడు అనుభవిస్తాడు అసత్యమైనా కూడా. ఆ విధంగా నిర్వికల్ప సమాధౌ తు ద్వైతాదర్శన హేతుతః నైవా పరోక్ష విద్యేతి చేత్ సుషుప్తిస్తథా న కిం. ఓ వాది, నీవు నిర్వికల్ప సమాధి యందు ద్వైతము స్ఫురించుట లేదు కనుక అట్టిది అపరోక్ష జ్ఞానము కావచ్చును. శిష్యులకు బోధించినప్పుడు యాజ్ఞవల్క్యుడు మొదలగు ఆచార్య వర్గమునకు ద్వైత స్ఫురణ ఉండుటచే అది పరోక్ష జ్ఞానమని చెప్పుట అతి ప్రసంగమగును. వాళ్ళు నిర్వికల్ప సమాధిలో ఉండడమే అంటే మనస్సు లేనటువంటి నిర్వికల్ప సమాధిలో ఉండడమే అద్వైతము, రెండవది లేని స్థితి. బయటకు వచ్చినారా వాళ్ళది అద్వైతం కాదు అని అనుకుంటావు. ఆ విధంగా అయితే యాజ్ఞవల్కుడు మొదలగు వాయు వస్తావకుడు యాజ్ఞవల్కుడు వీళ్ళంతా కూడా జనకుని దగ్గర అంటే ఆ సభల్లో ఆ పరమాత్మ తత్వాన్ని గురించి చెప్తూ ఉన్నప్పుడు నిర్వికల్ప సమాధిలో ఉన్నారా వాళ్ళు? నిర్వికల్ప సమాధిలో అంటే పరమాత్మ తత్వాన్ని ఏం చెప్తాడు? వాళ్ళంతా వర్గాన్ని మోసుకొని కూర్చుంటారు వాళ్ళు. అయితే బయటకు వచ్చి వాళ్ళ తత్వాన్ని అద్వైతాన్ని వాళ్ళు అక్కడ ప్రబోధిస్తున్నారు, అద్వైత తత్వాన్ని. అయితే వాళ్ళు ఉన్నది చెప్తున్నారు, వింటున్నారు. అంత మాత్రంతో వాళ్ళ అద్వైతం కాదు వాళ్ళదేని అంటావా అంటారు. అనడానికి వీలు లేదు కదా అంటారు. ఇక నిర్వికల్ప సమాధి అద్వైతం అనడానికి లేదు కదా, బయటకు వచ్చి చెప్తున్నారు కదా వాళ్ళు. అనగా ద్వైత స్ఫురణము లేని అవస్థకు విద్యాసము అంగీకరించినచో ద్వైత స్ఫురణము లేని సుషుప్తిని కూడా జ్ఞాన దశలుగా అంగీకరించవలసి వచ్చును. ఏం లేనిటువంటి సంకల్పమే లేని స్థితే బ్రహ్మం. సంకల్పం వచ్చిందంటే బ్రహ్మం కాదు అనుకున్నారంటే నిద్రావస్థ కూడా బ్రహ్మమే అయి ఉండేవాళ్ళు అంటారు. నిద్రావస్థలో సంకల్పమే లేదు కాబట్టి అదంతా బ్రహ్మస్వరూపమా? అట్లా అయి ఉండేవాళ్ళు కదా. నిస్సంకల్ప స్థితే బ్రహ్మం అయితే మరి బయటకు వస్తే బ్రహ్మం లేదా అంటే బయట వాళ్ళు ద్వైతాన్ని బోధించే వాళ్ళు కూడా బ్రహ్మీ స్థితిలో ఉండేవాళ్ళే. కానీ అంత మాత్రంతో వాళ్ళు బ్రహ్మత్వం వాళ్ళకు లేదని చెప్పడానికి లే. అద్వైత బ్రహ్మత్వం నిర్వికల్పమే బ్రహ్మత్వం అని చెప్తారంటే నిద్ర కూడా నిర్వికల్పమే, వాళ్ళు బ్రహ్మత్వం లేని వాళ్ళు అయిపోయి అని చెప్తున్నారు. కనుక అది అధిక ప్రసంగమగునని భావం. అది అధిక ప్రసంగం అవుతుంది అంటారు. ఆత్మధీరేవ విద్యేతి యది తర్హి సుఖీ భవ దుష్టచిత్తం నిరుంధ్యాచే నిరుంధిత్వం యథా సుఖం. ఆత్మజ్ఞానమే విద్య అని అంగీకరించు నెడల అది మాకును సమ్మతమే. చిత్త నిరోధము లేనిది విద్య ఘటింపదు కనుక చంచల చిత్తమును నిరోధింపబడయును అంటివేని యథాసుఖముగా చిత్తమును అరికట్టుము. ఆ తత్వజ్ఞానము అంటే అక్కడ ఏమన్నాడు? నిద్రపోతే నిద్ర కూడా సమాధి స్థితి అవుతుంది కదా, నిర్వికల్పం అవుతుంది కదా, అది ఎందుకు బ్రహ్మం కాకూడదు అన్నా అంటే అన్నప్పుడు అక్కడ తత్వజ్ఞానం లేదు అని అంటావు నువ్వు. అన్నప్పుడు తత్వజ్ఞానం లేకపోయిన తర్వాత బ్రహ్మత్వం కాదు అక్కడ, ఇది నిద్రావస్థ. అది మేము కూడా ఒప్పుకుంటాము. ఎందుకంటే తత్వజ్ఞానం లేకపోతే బ్రహ్మత్వం లేదు అన్న విషయాన్ని మేము కూడా ఒప్పుకుంటాము. ఇంకోటి చిత్తనిరోధము లేనిది విద్య ఘటింపదు. అది అంటే పరమాత్మ స్థితిని బాగా అర్థం చేసుకోవాలంటే మనస్సు విషయ రూపంలో పొందుతూ ఉంటే ప్రపంచ రూపాన్ని పొంది విషయాల్లో పరిగెత్తుండేటువంటి మనస్సుకు పరమాత్మ తెలియబడదు. కాబట్టి దానికోసం నువ్వు చిత్త నిరోధం చేసుకోవాలా. చిత్త నిరోధం లేకపోతే బ్రహ్మత్వం ఎట్లా వస్తుంది, బ్రహ్మాన్ని ఎట్లా కనుక్కుంటాడు అని అంటే చిత్త నిరోధం కావస్తే చేసుకో, కాసేపు నిలబెట్టుకో.
మనసు నిలబెట్టి ఇది బ్రహ్మం అని తీర్మానం చేసుకో. అంతేగాని ఎప్పుడు చిత్త నిరోధం చేసి నిర్వికల్ప సమాధిలో ఉండేదే బ్రహ్మం అనుకోవాకు. బ్రహ్మత్వం తెలిసిన తర్వాత బయట ఉన్న బ్రహ్మత్వంలో ఉండగలుగుతారు జ్ఞానం. బయట ఉన్న వాళ్ళు బ్రహ్మమే. ఎందుకంటే వాళ్ళకు బ్రహ్మం అనేది తెలియని స్థితి కాదు. వాళ్ళకు ప్రపంచం కనపడుతుంది, అయితే వ్యవహారం చేస్తున్నారే అంటారేమో. ఈ వ్యవహారం కూడా వాళ్ళకు స్వప్నంలో మాదిరి తెలియబడుతుంది, ఇంద్రజాలం మాదిరి చూస్తున్నారు అంతే. కానీ వాళ్ళ అద్వైత జ్ఞానానికి మాత్రం హాని ఉండదు, వాళ్ళ పరమాత్మ స్థితికి మాత్రము హాని ఉండదు. కాబట్టి ఈ పని ఉంది, అది చూడగలుగుతున్నారు. కానీ నిర్వికల్ప సమాధి బ్రహ్మత్వం అని చెప్పడానికి వెళ్ళేది అంటారు. తదిష్టమీష్టమే మాయా అయత్పస్య సమీక్షణాత్ ఇచ్చన్నప్యజ్ఞనే న్యేచ్ఛేద్ కిమిచ్చనపి విస్తృతం. జ్ఞాని ప్రపంచమును మాయామయముగా గుర్తెరుగును కాన ఇష్ట నిరోధమును చేయును. ఎందుకు అంటే జ్ఞాని ప్రపంచం అసత్యం అనుకుంటాడు. కాబట్టి ఈ మనస్సును ప్రపంచంలోని పోనివ్వడం నీకు ఇష్టం లేక మనస్సును నిలబెట్టుకోవడము వదిలేయడము చేస్తాడు అంటాడు. అతడు ప్రారబ్ధ వశంబున విషయములను విచ్చగించినను అగ్నుని వలె బద్ధుడై కోరడు. ఒకవేళ ఎప్పుడు విషయాన్ని వదిలి నిర్వికల్ప సమాధిలోనే ఉండవాలన్నా ఇంకా బ్రహ్మత్వం తెలుసుకున్నవాడు అంటే పనిలే. వాడికి దేహం యొక్క ప్రారంధం అనేది ఒకటి ఉంది. ఈ దేహం తిరగవాళ్ళనో మాట్లాడేవాళ్ళనో సంపాదన చేయవాళ్ళనో సుఖ దుఃఖాలు అనుభవించిన ప్రారంధం ఉంది. కాబట్టి ఆ ప్రారంధానుసారం వాడు బయట ప్రపంచాన్ని చూస్తూ ఉండవచ్చు, బయట ప్రపంచంలో పనులు చేయవచ్చు. కానీ పనులు చేస్తున్నా అది సత్యమని మాత్రం వాడు అనుకోడు. ఎందుకంటే వీడికి జ్ఞానం కలిగింది, బ్రహ్మత్వం అంటే ఏదైంది తెలిసింది. కాబట్టి జగత్తు లక్షణం ఏదైంది తెలిసిందే, ప్రపంచం అంటే ఏమిటి, బ్రహ్మం అంటే ఏమిటి అని తెలిసింది. కాబట్టి ఆ తెలుసుకున్న తర్వాత ఇంకా కనబడుతున్న ప్రపంచాన్ని చూసినప్పుడు దాంట్లో ప్రవర్తించినప్పుడు ప్రారంధానుసారం వాడికి బ్రహ్మత్వం లేదని చెప్పడానికి లేదు అంటారు. అతడు ప్రారబ్ధ వశమున విషయములను ఇచ్చగించినను అగ్నిని వలె బద్ధుడై కోరడు. ప్రారంధంతో ఏదో విషయాలు పొందవాల్సి వస్తుంది, వాటిని కోరవాల్సి వస్తుంది, చేయవలసి వస్తుంది. కానీ అజ్ఞాని మాదిరి బద్ధుడు కాడు. ఇవన్నీ ఏమిటంటే మీలో కూడా ఉంటాయి ఇటువంటి సందేహాలన్నీ. చాలామందికి ఇవన్నీ సందేహాలు ఉంటాయి. ఎందుకంటే మనం నిజంగా బ్రహ్మత్వం పొందినామా, మనం బాగా సంపాదించి ఉంటాము, ఏదో విషయరహితంగా నిలబడి నిర్వికల్ప సమాధిలో ఉండి నేను పరమాత్మనని తెలిసింది, ప్రపంచం సత్యం అసత్యమని ఇన్ని మన అనుభవంలో ఉంటాయి. కానీ మనకు ప్రారంభం ఉంది కాబట్టి మనం మళ్ళీ పాపం ప్రపంచంలో వ్యవహరించవలసి వస్తుంది. అప్పుడంతా మనకు కూడా వస్తుంది, నేను నిజంగా బ్రహ్మత్వం మనం పొందినామా, పొందింటే మళ్ళీ ఈ ప్రపంచంలో ఈ సంసారాలను చేసుకుంటున్నాం, మన జ్ఞానం వాస్తవమైందో కాదో అనేటువంటి సందేహాలు ఉంటాయి కదా. అటువంటి సందేహాన్ని అంతా కూడా నివర్తి చేస్తున్నాడు ఈ దీంట్లో తృప్తి దీపంలో. అట్లా అనుకోవాల్సిన అవసరం లేదు. అంటే ఎందుకు ఇది ఇక్కడ నిర్వికల్ప సమాధిలోనే ఉండనక్కర్లే. ఇది అశేషమ్మ గారికి కూడా వస్తుంది ఈ పెద్ద సందేహం, అందరికీ ఉంటుంది. ఆమె అనేది ఎక్కడికి వస్తే ఇది ఉంది కదా, ఈ పక్షి తిరగవలసిందే కదా, ఈ పక్షి అనుభవిస్తుంది కదా, ఇది ప్రారంభం కాబట్టి ఈ పక్షి అనుభవిస్తుంది. కానీ దీన్ని సత్యంగా అనుభవించదు, అజ్ఞాని అనుభవించదు. అది ముందు ఇది వాస్తవము అని అనుభవించదు, ఇది అసత్యంగా చూస్తూ అనుభవించవు. నిన్నంతా వచ్చింది చూస్తూ ఎట్లా ప్రారంధాన్ని అనుభవిస్తాడు జ్ఞాని అంటే, ఈ ప్రారంధం ఇంకా క్షయం కాలేదే అని బాధపడుతూ ఆ సంసారం చేస్తాడే కానీ ఆ సంసారం ఇచ్చతో అబ్బా ఇది పొందవాలి అది పొందవాలి దాని సంపాదించ ఈ ఆశతో చేయడు. ప్రారంభ క్షయం కాలేదే అని బాధపడుతూ ఆ తను చేయవలసిన కార్యక్రమాలు చేస్తాడు. ఇంకా నాకు ఈ డ్యూటీలు తప్పలేదే, హాయిగా నేను పరమాత్మ స్థితిలో ఉండింది కదా అనేటువంటి ఆ పరమాత్మ స్థితినే భావంలో పెట్టుకొని ఈ తను చేయవలసిన కర్మల్లో తాను ప్రవర్తిస్తాడు. అయితే అజ్ఞాని అట్లా ప్రవర్తించగలరా? అజ్ఞానికి ఇది సత్యమని భావం ఉంది కాబట్టి, పరమాత్మ అంటే ఏదో తెలియనటువంటి స్థితి ఉంది కాబట్టి, ఇది ఇక్కడ
వాడు అంతా వీడంతా నేనంతా అదంతా ఇదంతా ఇది కావాలి అది కావాలి నేను కలిసిపోయి సుఖ దుఃఖాలను అనుభవించి వాడు చేస్తాడు. ఇప్పుడు పక్క నుండి ఏదో చేయవలసిన ధర్మం మాత్రం చేసుకుంటూ ఉంటాడు. ఇదే జ్ఞానం, ఇదే అద్వైతం. అంతేగాని నిర్వికల్ప సమాధిలోనే ఉండవాలనేది లేదు అంటున్నాడు. కిమిచ్చన్ కస్య కామాయ అను శృతిలో కిం అను పదమునకు ఈ అర్థమునే సూచించదు. కిమిచ్చాను కస్య కామాయ శరీర మనసం జడేతని ఫస్ట్ వచ్చింది కదా మొదట. కిమిచ్చన్ అంటే దేన్ని కోరుతాడు? ఎందుకంటే జ్ఞానం కలిగింది కదా, మరి తెలుసు కదా బ్రహ్మం సత్యమని, దాని నిర్వికార బ్రహ్మస్వరూపం అని వాడికి అర్థమైంది కదా. ఇంకా ఏం కోరుతాడు వాడు? ఏది కోరుతాడు? ఎంత సత్యం కాదని తెలిసిందాక ఇది నాకు కావాలని వాడు అనుకుంటాడా? కాబట్టి కిమిచ్చన్ ఏం కోరుతాడు? ఏం కోరడు. దేని కొరకు కోరుతాడు అంటే తన దేహం సత్యమనో తన సంసారం వాస్తవమనో అనుకునేవాడు దాని దేహం కోసమో సంసారం కోసమో లేకుండా ఈ దేహము ఇతర లోకాల్లో పుణ్యం సంపాదన ఏదైనా ఉంటే దాని కొరకు ఇచ్చ ఇస్తాడు. వాడికి ఏదీ లేదు, ఏ ఇచ్చ లేదు, వాడికి ఏమి తన బ్రహ్మం అని తెలుసు. ప్రారంభవశాత్తు దేహము వ్యవహారం చేయవలసి వస్తుందని తెలుస్తుంది కాబట్టి దేహం ఉన్నంత వరకు కలగకుండా తప్పలే. సంపాదన చేయవలసినట్టుంది, పనులు చేసుకోవాల్సినట్టుంది, అన్ని కోరిక కావాలి. ఇప్పుడు ఆకలికి అన్నం కావద్దు. ఏం సన్యాసి అయితే ఎవరన్నా పెట్టే తిన్నాను లేకుంటే లేదు లేని కూర్చుంటారు. ఒకరైతే నలుగురిని అన్నం చేసి పెట్టాలనే. నాకు ఆకలి కాకుంటే మళ్ళీ కానీ ఉంటుంది నలుగురు ఎట్లా? కాబట్టి అక్కడ కర్తృత్వం ఎట్లా ఉంటుంది అంటే ఇచ్చ కలిగి చేయలే, ప్రారంధం. నేను చెప్పినాడా ఇచ్చా ప్రారంధం అనిచ్చా ప్రారంధం పరేచ్ఛా ప్రారంధం. ప్రారంధంలో కూడా 3 చెప్పినాడు కదా. వాడు కోరి కొన్ని చేయవలసి వస్తుంది, కోరకుండా నేను ఎత్తినబడి కొన్ని చేయవలసి వస్తుంది, ఇతరుల కోసం కొన్ని చేయవలసి వస్తుంది. ఈ 3 రకాల ప్రారంధాలు జ్ఞానం కలిగిన తర్వాత కూడా శరీరం ఉన్నంతకాలం ఈ ప్రారంధాలు అనుభవింపబడతాయి. కాబట్టి వాడు తాత్కాలికంగా ఉన్న ప్రపంచంలో వాడు వ్యవహారం చేస్తున్నా కూడా వాని బుద్ధిమూర్తిలో మాత్రము ఇన్ని తనకు కావాలనేటువంటి అభిమానం లేకుండా జ్ఞానం కలిగి ప్రారంధ క్షయం కోసం చేస్తూ ఉంటాడు. కాబట్టి వాడు తత్వజ్ఞానే. కాబట్టి ఆయన అష్టావక్రుడు జనకుడు వీళ్ళంతా ఎరుక గృహమాదిలో అడవుల్లో కూర్చోలే, జనకుడిని బోధించినారు. ఏమి ఈయన అష్టావక్రుడు బోధించినాడు. తర్వాత ఈయనెవరు దత్తాత్రేయుడు కాదయ్యా, జనకుడికి యాజ్ఞవల్కుడే మొదట జనకునికి బోధించినటువంటి వాడు. యాజ్ఞవల్కుడు కూడా ఆయన ఎక్కడ ఈ తత్వజ్ఞానాన్ని పొందినాడంటే సూర్యుని దగ్గర పొందినాడు. సూర్యుడు ఆయన తత్వం బోధించాడు. బోధించిన తర్వాత సూర్యుడుకి గురుదక్షిణగా నేను పెళ్లి చేసుకోను అంటాడు. అంటే నాకు గురుదక్షిణగా పెళ్లి చేసుకోమంటాడు. అంటే ఆయనకు తెలుసు ఇప్పుడు మన జ్ఞానాన్ని బోధిస్తూనే వీడు జ్ఞానం అయిపోయినాడు అని పొరపాటు పడకూడదు. ఏమంటే వాడు మళ్ళా వాడికి కొంత ప్రారంభం ఉంటుంది. వాడు ప్రపంచంలో ఇంకా మెల్లవకుండా ఇంకా అట్లే ఉండిపోతాడు అని అనుకోకూడదు. అంటే మహానుభావులు కాబట్టి వాళ్ళకు తెలుసు. రాముడు ఎట్లాంటి వాడిని కూడా ఆయన వశిష్ఠుడు బోధ చేస్తూనే నేను పెళ్లి చేసుకోవాలంటే అది కాదు నువ్వు పైన పెళ్లి చేసుకోవాల్సిందేను అని చెప్తాడు. ఆ విధంగా వాళ్ళు అప్పుడే తప్పుకోలేరు. కానీ ఆ వైరాగ్యం ఎట్లా ఉంటుందంటే ఆ జ్ఞానం బోధించినప్పుడు ఆ వైరాగ్యం అంత తీవ్రంగా ఉంటుంది. కాబట్టి ఇంక ఇట్లే బ్రహ్మస్వరూపులుగా ఉండిపోవడం వల్ల ఈ సంసారం అంతా ఎందుకు అనే ఉద్దేశంలో ఉంటారు వాళ్ళు. కానీ వాళ్ళ సంస్కారం ఇంకా ఉంటుంది, అనుభవించవలసింది. అప్పుడు తప్పిపోతారు కదా. కాబట్టి మామూలుగా అందరూ పెళ్లి చేసుకోవాలి. ఈ జ్ఞానం ఏదుందో దాన్ని బాగా ముందు తెలిసింది కదా. ఇంకెట్లా అంటే ప్రపంచంలో సంబంధం లేకుండా నువ్వు అన్ని కార్యాలు చేసుకుపోతావు. ముందు జ్ఞానం నీ దగ్గర ఉంది కాబట్టి. అందుకే ఆయన వశిష్ఠుడుగా చెప్తాడు, పడవలో కూర్చొని సముద్రాన్ని దాటినట్టు ఉంటుందయ్యా. అజ్ఞానులు ఆ సముద్రంలో
ఎదురీది సముద్రం దాటినట్టు ఉంటుంది అజ్ఞానుల విషయం. జ్ఞానం ముందు సంపాదించిన వాటి నువ్వు ఇప్పుడు పెళ్లి చేసుకున్నా కూడా పడవలో కూర్చొని సముద్రాన్ని దాటితే ఎంత సుఖంగా దాటగలుగుతారో అట్లా నువ్వు సంసారాన్ని కూడా దాటగలవు, ముందు జ్ఞానాన్ని సంపాదించుకున్నావు కాబట్టి అంటాడు. కాబట్టి ఈయన కూడా యాజ్ఞవల్కుడు కూడా 2 భార్యలు ఆయనకు అమ్మాయి 2 పెళ్ళిళ్ళు చేసుకుంటాడు, 60 మంది పుత్రులు కలుగుతారు. అంత పెద్ద సంసారం. ఆ సంసారం అయిన తర్వాత మొత్తం అంతా అయిన తర్వాత మళ్ళా 60 ఏళ్ళప్పుడు ఆయనకు మళ్ళా జ్ఞానం అంటే ముందు సంపాదించిన జ్ఞానం అప్పుడు దగ్గరకు వస్తుంది. వరకు చేస్తూ ఉంటాడు, బోధలు చేసే అనక మహారాజు దగ్గర ఆయన ఆస్థానంలో ఈ జ్ఞాన సభలు చేస్తూ ఉంటాడు. కానీ పూర్ణ జ్ఞానం ఇంకా ఏది వద్దనేటువంటి స్థితికి ఎప్పుడు వస్తాడంటే 60 ఏళ్ళ నాటికి వస్తాడు. వచ్చి అప్పుడు సంసారాన్ని వదిలి మైత్రి ఆయన 2 అడవులకు మైత్రి 2 అడవులకు పోయి అక్కడ వేదాంత విచారం చేసుకుంటూ ఆయన తపస్సు చేసుకుంటారు. కాబట్టి జ్ఞానం అనేది వచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఇంకా ప్రపంచంలో మెలకుండా ఉంటారు. ఏం లే, వాళ్ళు ఎవరు తెలుసుకుంటే వాడు అట్లే రాయి మాత్రం నిలిచిపోతే నేను బ్రహ్మత్వం అనడానికి వీళ్ళే. అట్లా తెలుసుకొని కూడా బయట ఈ విధంగా తిరుగుతూ ఉంటాడు జ్ఞాని అనేటువంటి విషయాన్ని ఇక్కడ బాగా నిర్ణయం చేస్తాడు. జ్ఞాని విషయములను ఇచ్చగించును, అట్లయినను అగ్నిని వలె కోరడు అని ఇట్టి అభిప్రాయముల శాస్త్రములు ఏల కల్పింపవలను అను శంకకు సమాధానం చెప్తున్నారు. ఎందుకు చెప్పినారు? జ్ఞాని అన్ని ఇచ్చేస్తాడంటే కోరుకుంటారు, కానీ అజ్ఞాని మాదిరి కోరుకోరు అని చెప్తున్నాడు. ఎందుకు చెప్పింది ఈ విధంగా శాస్త్రం అంటున్నాడు. రాగో లింగమబోధస్య సంతు రాగాదయో బుధే ఇది శాస్త్రద్వయం శాస్త్రం ఏవం సత్య విరోధతః. రాగో లింగమబోధస్య చిత్త వ్యాయామ భూమిషు కుతస్వాద్వలతాత్ తస్య యస్యాగ్నిః కోటరే తరోః అని శాస్త్రము విషయానురాగము అజ్ఞానమునకు గుర్తు తొరైటయందు అగ్నిగల వృక్షమునకు చెమ్మ ఉండనేరదు కదా. త్వరటయందు అగ్నిగల వృక్షమునకు చెమ్మ ఉండనేరదు కదా అను శాస్త్రము జ్ఞానికి విషయానురాగం ఉండదని తెలుపుతున్నది. పక్క ఒక పెద్ద వృక్షంలో తొర్ర ఉంటుంది కదా, దాంట్లో అగ్ని మండుతూ ఉన్నప్పుడు ఆ వృక్షంలో ఇంకా తేమ ఉండదు కదా. ఆ విధంగా జ్ఞానం అనేటువంటి అగ్ని వీడిలో వెలుగుతూ ఉంది. ఈ దేహం అనేటువంటి వృక్షం, ఈ హృదయం అనేటువంటి పొర్ర, దాంట్లో ఈ జ్ఞానం అనేది ప్రకాశిస్తూ ఉంటే వీరికి ఇంకా విషయాలు ఎందుకు కోరిక ఎట్లా ఉంటుంది. అగ్ని అజ్ఞానం అంటే అగ్ని వెలుగుతూ ఉన్నటువంటి కాలుతూ ఉన్నటువంటి త్వరట ఉన్న మహావృక్షంలో చెమ్మ లేకపోతే ఏమైంది, అది ఇంకా చిగురించదు. ఆ విధంగా వీడిలో కోరికలు కూడా ఇంకా చిగురించవు. కోరికలు అనేటువంటి చిగుర్లు ఇంకా కలగవు కదా అంటారు. జ్ఞానం అనేటువంటి ఆ మహా అగ్ని వాడిలో ఉంది కదా అంటారు. శాస్త్రార్థస్య సమాప్తత్వాన్ కిస్యాతావాస్తాపితి రాగాదయ సంతు కామం న తద్భావోప అపరాధ్యతే అను శాస్త్రము బ్రహ్మవిధునకు జ్ఞానము వలన మోక్షము ఘటించును కనుక రాగాదులు ఉన్నను బాధకములు కావు అని తెలుపుచున్నది. బ్రహ్మ జ్ఞానం తెలిసిన తర్వాత బ్రహ్మ విధునికి కోరికలు ఉన్నా కూడా వాడికి మోక్షం వస్తుంది, భయంలే. అందరికీ మోక్షం వస్తుందో అని శాస్త్రం తెలుపుతుంది అంటారు. కోరికలు ఉన్నా కూడా అంటే వాడి దేహయాత్రకు కావాల్సిన కోరిక ఉంటుంది.
అంతేగాని అజ్ఞానికి ఉన్నటువంటి ఏమి విపరీతమైనటువంటి కోరికలు ఉండవు. ఇది తేడా కొంత. ఈ 2 శాస్త్రములను జ్ఞాని విషయములకు కోరినను అగ్నుని వలె బద్ధుడై కోరనని చెప్పిననే సమన్వయం కలుగు. ఎవరు ఏది చెప్పినా ఏ రకంగా చెప్పినా శాస్త్రంలో అజ్ఞాని మరి బంధించబడి కోరడు. వచ్చినా కావాలనుకుంటాడు, ఏదో ఆ సమయానికి దొరికినా అనుభవిస్తాడు, దొరకలేదో ఊరుకుంటాడు. కానీ అజ్ఞాని అట్లా కాదు, దొరకబోదే విలువగా తన్నుకుంటాడు. అది దొరికేంత వరకు తాపత్రయపడతాడు, దుఃఖపడతాడు, సంపాదనకు కష్టపడతాడు, ఏమేమో చేస్తాడు. ఎందుకంటే వానికి ఆ కోరిక బలంగా ఉంది. కానీ వీడి కోరిక అంత బలంగా ఉండదు, అట్లా వస్తుంది ప్రారంభానుసారం. నెరవేరితే చేసుకుంటాడు, నెరవేరకపోతే వదులుతాడు. అంతేకాని వీడి కోరిక బలమైన కోరికగా ఉండదు జ్ఞానికి అంటాడు. భోగ్యములందు ప్రేమను మాని ఆత్మని ప్రేమించమని చెప్పడి పురాణ వాక్యంను ఉదహరించుతున్నారు. యా ప్రీతిరవివేకం అవివేకానాం విషయేష్వనపాయిని త్వామనుస్మర తత్సాత్ మే హృదయాన్మాపసత్వతు. అజ్ఞానులకు ఓ త్రియపతి నా చిత్తము విషయములను ప్రేమింపకుండుగాక నిన్నే ప్రేమించునుగాక. ఈ శ్లోకములకు అర్థాంతరమును కూడా చెప్పుదురు. దాన్ని చెప్తున్నారు. అజ్ఞానులకు విషయములందు దృఢముగా ప్రేమ ఉన్నట్లు అనుక్షణము నిన్నే ధ్యానించుచున్న నాకు నీ యందు అట్టి ప్రేమ దృఢముగా నెలకొనుగాక. ఎందుకు ఈ అజ్ఞానికి విషయాల యందు ప్రేమ ఉండదు అంటే వీడి ప్రేమ ఇంకొక తట్టు నిలిచి ఉంటుంది. వీడి ప్రేమ పరమాత్మ యందు నిలిచి ఉంటుంది. కాబట్టి వీడికి ఈ బయటవన్నీ అంత ప్రేమ విషయాలుగా ఉండవు, అంత ఇష్టం ఉండవు. వాడి ఇష్టం అంతా ఎక్కడ ఉంటుంది అంటే తన పరమాత్మ స్థితి యందు ఉంటుంది జ్ఞానికి. కాబట్టి ఇంకా ఇవన్నీ చేస్తాడు, ఇవన్నీ చేయడా అయితే అంటే చేస్తాడు. కానీ వీటి యందు అంత ఇష్టం ఏదంటే తన పరమాత్మ స్థితి. ఆ విధంగా ఉంచమని కూడా ఒకరు వేడుకున్నారు. నువ్వు నిరంతరము నీ యందే ఇష్టం కలిగి ఉండేట్టు చెయ్యి, ప్రపంచ విషయాల్లో ఇష్టం లేకుండా ఉండేట్టు చూడమని కూడా ఒక భక్తుడు కోరుతున్నారు. దీనిని బట్టి విషయాలను ప్రేమింపక ఆ సర్వీసుని ఎడతెగక ప్రేమింపుడని రహస్యం. ఎప్పుడు విషయాలు కావాలి, అవి కావాలి, ఇవి కావాలనుకోకుండా ఎందున్న పరమాత్మే నాకు కావాలి, నా పరమాత్మే నేను పొందవాలా అనేటువంటి నీవు ముఖ్యంగా పరమాత్మ యందు నీ బుద్ధి లగ్నం అయిపోయి ఉంటే ఇంక ఇతర విషయాలు నువ్వు అనుభవించని దాన్ని కోరుకున్నా కోరని దాంతో సమానమే. మనకు గాఢంగా దేని యందు ఇష్టం ఉంది, తర్వాతవన్నీ గౌణం. అంతేగాని అవి ముఖ్యం కాదు. నేను ఎక్కడ ఇష్టపడినావో అది నీకు ముఖ్యం. కాబట్టి పరమాత్మ యందే ఈశ్వరుని యందే ఆ ఇష్టం ఉంచమంటారు. వీటి పురాణ వాక్యము ఉండుగాక దానిచే మనకేమి లాభము అనేది శంకకు సమాధానం చెప్పుచున్నారు. ఇతి న్యాయేన సర్వాస్మాద్ యోగ్యజాతా విరక్తది ఉపసంహృత్య తాం ప్రీతిం భోక్తర్యేవ రుబుచ్యతే. ఈ తెరంగున వైరాగ్య బుద్ధి కలిగి భోగ్య జాతములను ప్రేమింపక భోక్తావు తననే ప్రేమించి అతనిని తెలుసుకొన ఇచ్చరించు. ఈ విధంగా జ్ఞానం కలిగిన వాడు ప్రతివాడు కూడా భోజ్యం తనచే అనుభవింపబడే పదార్థాల యందు ప్రేమ ఉంచక తనచే ఏదేవి అనుభవిస్తున్నాడో ఆ అనుభవించే విషయాల యందు కోరిక లేకుండా ఆ విషయాలను అనుభవించవాలా అని కోరినటువంటి తననే కోరుకుంటాడు, తన యందే ఇష్టం కలిగి ఉంటాడు. ఇవన్నీ ఎట్లా కోరుకుంటున్నాడు, నేను ఎట్లా చూస్తున్నాను, ఈ చూడబడే విషయాలన్నీ ఎట్లా చూడబడుతున్నాయి, ఈ విషయాలను చూచే నా యందే నాకు ప్రేమ, చూసే నేనే నాకు కావాలి, చూడబడే విషయాలు నాకు వద్దు, నా చేతి చూడబడేటివి తెలియబడే విషయాలు నాకు వద్దు, తెలుసుకునే నేను నాకు కావాలా అని తననే తను ఎక్కువగా ప్రేమిస్తాడు.
ఎవరు? జ్ఞానం. ఆ జ్ఞానం ఉంది కాబట్టే ఈ ఇతర విషయాలన్నీ వాడి దగ్గర వచ్చినా నిలబడకుండా పోతూ ఉంటాయి అంటారు. ఈ విషయంలో అనేక దృష్టాంతాలను చూపుతున్నారు. విషయాలు కూడా అనేక దృష్టాంతాలతో చూపిస్తారు. కావ్య నాటక తర్కాది అభ్యస్యతి నిరంతరం విజిగీషోర్యథా తద్వన్ మమోక్షుస్వం విచారయేత్. వాదిని జయింప కోరువాడు కావ్య నాటకాదులను నిరంతరము అభ్యసించినట్లు మోక్షేచ్ఛ కలవాడు స్వస్వరూపమును సర్వదా విచారించు. ఎవరినైనా ఒక పక్క పోయి ఏమి ఒక వాదన చేసి జయించగల అనుకున్నప్పుడు ఆ వాదనకు కావలసిన కావ్య నాటకాదులన్నిటిని ఎంత శ్రద్ధగా నేర్చుకొని అక్కడ పోయి వాదిస్తాడో ఆ విధంగా పరమాత్మ కావాలా అనుకున్నవాడు నిరంతరం పరమాత్మే తానన్న విచారము చేయవలసి వస్తుంది అంటాడు. చిత్తైకాగ్రం మహాయోగి మహాయానేన సాధయేత్ అణిమాది ప్రేప్తయైనం వివిచ్యాత్వం మోక్షయా. అణిమాది సిద్ధికాముడకు యోగి విస్తారము శ్రమతో చిత్తైకాగ్రము ఎట్లు సాధించునో అటులనే ముముక్షువు స్వస్వరూపమును సర్వదా విచారించుకున్నవాడు. ఈ అనిమాల సిద్ధులు కావాలనుకున్నవాడు మనోనిగ్రహాన్ని ఎంత శ్రద్ధగా ఎప్పుడు మనోనిగ్రహాన్ని ఎట్లా శ్రద్ధగా చేస్తాడో ఆ విధంగా పరమాత్మ కావాలనుకున్నవాడు, పరమాత్మను తెలుసుకోవాలనుకున్నవాడు నిరంతరము తన యొక్క ఆత్మతత్వాన్ని విచారణ చేసుకుంటూ అక్కడ నిలుస్తూ ఆనందంగా ఆ స్థితిని పొందుతూ ఉంటాడు అంటాడు. దృఢ అభ్యాసము చేయు వారికి ఫలమును చెబుతున్నారు. ఆ విధంగా దృఢంగా నిరంతరము తను తాను ఎవరో అనుభవానికి తెచ్చుకొని మళ్ళీ సాధన చేస్తుంటాడో వానికి ఏం ఫలితం కలిగేది కూడా చెప్తాడు. కౌశలాని వివర్ధంతే తేషామభ్యావ పాఠవాత్ యదా తద్వద్వివేకోస్య వ్యభ్యాసాత్ సాద్విషధాయతే. కావ్యనాటకాది అభ్యాసులకు ఆయా నైపుణ్యము అభివృద్ధి అగునట్లు ముముక్షువునకు అభ్యాసం వలన ఆత్మానాత్మ వివేకము స్ఫుటమగును. ఈ కావ్య నాటకాలు అవన్నీ బాగా చదివి ఆ అర్థాన్ని తెలుసుకొని అది ఎంత సంపాదించుకున్న వాడికి ఎట్లా వాటి ఎందు అభివృద్ధి పొందుతూ ఉంటాడో ఆ విధంగా పరమాత్మను పొందవాలా అనుకున్న వాడికి, పరమాత్మను తెలుసుకోవాలా అనుకున్న వాడికి ఈ శ్రవణ మననాదులు, ధ్యానము, ఆ బ్రహ్మ విచారము ఇవన్నీ చేయగా అక్కడ వాడు కూడా ఆ విధంగా ఆ స్థితిలో అభివృద్ధి పొందుతూ ఉంటాడు అంటాడు. వివేక పాఠమునకు ఫలం చెబుతున్నారు. ఆ విధంగా వివేకం కలిగిన దానికి ఏమి ఫలితం అంటే భోక్తృతత్వం జాగ్రదాదిష్వసంగత అన్వయ వ్యతిరేకాభ్యాం సాక్షిణ్యవసీయతే. వివేక వైసద్యము కలవానికి జాగ్రత్తాది దశలయందు తన అసంగత్వము అన్వయ వ్యతిరేకముల చేత స్ఫుటముగా స్ఫురించు. ఆ విధంగా పరమాత్మ స్థితిని ఎవరు అనుసంధానం చేసుకుంటూ విచారణ చేసుకుంటూ ఉంటాడో వాడి విషయం వాడికే తెలుస్తుంది. అందరూ అంటుంటారు కదా, మేము ఇంతకు ముందు ఎట్లా కలిసిపోతున్నాము ఈ సంసారంలో, ఇప్పుడు చూడు ఏది వచ్చినా కూడా దాంతో సంబంధం లేకుండా నిలబడగలుగుతున్నాము, ఎవరేమన్నా అన్నా కూడా వాళ్ళ దూరిపోకుండా వాళ్ళతో సంబంధం లేకుండా నిలుస్తున్నామని వాళ్ళ అనుభవాలు చెప్తుంటారు కదా. ఆ విధంగా వివేకం కలిగిన దానికి ఏమి గుర్తు అంటే తను చేసేటువంటి ఇంకా బయట చేసేటువంటి సంసారంలోనూ తను చేయవలసిన కర్తవ్యాల్లోనూ ఎంత మాత్రం వాటిల్లోకి తను లయం అవుతూ ఉండేది, ఎంత మాత్రం బయట ఉండే వాటంతట అవి జరిగిపోతుంటే వాటికి తటస్థంగా ఉండే వాటితో సంబంధం లేకుండా సంఘం లేకుండా జరుపుతూ ఉండేది, ఇవన్నీ వాడికి అర్థమైపోతూ ఉంటాయి అంటారు. ముందు ఎట్లా ఉన్నాను ఈ తెలుసుకున్న ఈ స్థితిలో ఉన్నప్పుడు ఇప్పుడు జరుగుతుండే వాటికి నేను ఎట్లా కలిసకుండా ఉన్నాను అన్నటువంటి విషయము వాడికి తెలియబడుతూ ఉంటుంది అంటారు.
स यत्र श्रेक्षते किञ्चित् तेनानन्वागतो भवेत् दृष्टैव पुण्यं पापं चेत्येवं శృతిషు ఢిండిమః. జాగ్రత్తాది దశలయందు పదార్థములను ఆత్మ చూచునే కాని వానిని అంటదని వేదాంతములు ఘోషించుచున్నవి. వేదాంత ఢిండిమంలో కూడా జ్ఞాన స్వరూపాన్ని బాగా అర్థం చేసుకున్నవాడు, పరమాత్మను తెలుసుకున్నటువంటి వాడు బయట ఉన్న పదార్థాలన్నీ చూస్తూ ఉంటాడే కానీ వాటితో కలసడు అని శాస్త్రం వేదాంత ఢిండిమంలో కూడా చెప్పినారు. త్రిషు ధామసు యద్భోగ్యం భోక్తా భోగశ్చ యద్భవేత్ తేభ్యో విలక్షణ సాక్షి చిన్మాత్రోహం సదాశివః. జాగ్రత్తాది అవస్థాత్రయము అందును క్రమముగా స్థూల రహస్య ఆనంద రూపమగు ఏ భోగ్యము కలదో. జాగ్రత్త అంటే త్రిషుధామసేద్భోజ్యం భోక్త భోగశ్చ అంటే 3 కాలాల్లో జాగ్రత్త, స్వప్న, సుషుప్తుల్లో మూడేటల్లో కూడా ఏ ఏ సుఖ దుఃఖాలు వస్తూ ఉన్నాయి, ఏ ఏ సుఖ దుఃఖాలు పోతూ ఉన్నాయి అని వాటిని చూస్తూ వాటితో సంబంధం లేకుండా ఎట్లా ఉండగలుగుతాడో ఆ విధంగా తను ఉన్నట్టు వాడికి అర్థం అవుతూ ఉంటుంది. మరియు విశ్వ తైజస ప్రాజ్ఞ రూపుడగు ఏ భోక్త కలడో అంటే జాగ్రత్త అవస్థాభిమాని విశ్వడు, ఏమి స్వప్నావస్థాభిమాని తైజసుడు, సుషుప్త్యావస్థాభిమాని ప్రాజ్ఞుడు. ఈ విధంగా ఆ జీవుడు ఆయా దశల్లో అంటే ఆయా అవస్థల్లో ఆయా పేర్లున్న ఈ జీవుడు ఏ విధంగా ప్రవర్తిస్తున్నాడు అన్న విషయం కూడా వీడికి అర్థమవుతుంది. మరియు ఆయా అనుభవ రూపమగు ఏ భోగము కలదో ఏదేది అనుభవిస్తున్నాడో ఆయా విషయాన్ని ఆ భోగం అంతటిని కూడా విలక్షణ సాక్షి తేభ్యో విలక్షణ సాక్షి అంటే ఆ మూడింటిని తాను పక్కన ఉండి చూస్తున్నాను కదా, ఇవన్నీ నా దగ్గర జరుగుతున్నాయి కదా అని తన యొక్క విలక్షణాన్ని కూడా తాను చూస్తుంటాడు, సాక్షిగా ఆ విధంగా తెలియబడుతూ ఉంటుంది వీడికి. వాని అన్నింటికంటే విలక్షుడైనట్టు ఏ చిద్రూపుడు కలడో ఆ సాక్షి అగు పరమాత్మ నిరతిశయ ఆనంద స్వరూపము చేత వీటన్నిటిని చూస్తూ జ్ఞానమాత్రంగా ఉండి దేనితోనూ సంబంధపడినటువంటి సాక్షి చిద్రూపమైన పరమాత్మ ఆనంద స్వరూపంగా తెలుసుకొని సర్వదా మంగళ స్వరూపుడు అగుననియు. ఎప్పుడు కూడా దేని మంగళ స్వరూపం అంటే దేన్ని అంటాడు, ఏ సుఖ దుఃఖాలు అంటాడు, సర్వాన్ని తెలుసుకుంటుంటాడు, జాగ్రత్తను తెలుసుకుంటాడు, స్వప్నాన్ని తెలుసుకుంటాడు, సుషుప్తిని తెలుసుకుంటాడు. మొత్తం ఈ సుఖ దుఃఖాలు అనుభవిస్తుండే జీవునిగా అంటే మనకు బాగా అర్థమవుతుంటుంది. ఏడుపు వచ్చింది, ఏడుస్తున్నాను అనేది కూడా తెలుస్తూ ఉంటుంది జ్ఞానం కలిగిన తర్వాత. ఇది చూడు ఏమి ఏడుస్తుందో దానికోసంగా అని కూడా అంటూ ఏడుస్తుంటుంది. ఇదేమేమో ఏడుస్తుంది, మనసేమో బాధపడుతుంటుంది, ఇది చూడు ఎట్లా బాధపడుతుందా అనేది కూడా చూస్తుంది. కాబట్టి అన్నిటికీ విలక్షణ సాక్షిగా ఉండిపోతుంది. ఎందుకంటే ఆ స్థితిని ఇది అర్థం చేసుకుంది కాబట్టి అన్ని విషయాలు జరుగుతున్నట్టు చూస్తుంది, అన్ని విషయాలు అనుభవిస్తున్నట్టు చూస్తుంది, అన్నిటిల్లో ఇది కలిసిపోతున్నట్టు చూస్తుంటుంది, తను మాత్రం అన్నింటిని చూస్తూ సాక్షిగా ఉంటుంది. ఇవన్నీ తెలియబడుతూ ఉంటాయి ఈ జ్ఞానం కలిగిన తర్వాత. అంతకుముందు చూడగలిగినామా? మనంతా పరమాత్మ స్థితిని బాగా అర్థం చేసుకున్నాం కాబట్టి ఆ స్థితిలో ఉండి ఉండి ఇది ఇటువంటి పరమాత్మ, ఇది ప్రపంచం అని వేరువేరుగా చూడగలిగినాం కాబట్టి ఇప్పుడు మనం ఆ స్థితిని పోల్చుకొని ఇక్కడ జరుగుతున్న విషయాన్ని వేరుగా చూస్తూ ఇక్కడ అనుభవం కలుగుతున్నా, దుఃఖపడుతున్నా, అనుభవిస్తున్నా, ఇది అనుభవిస్తున్నా అంటున్నామే కానీ నేను అని అనలేదు కదా. అక్కడ వచ్చి సాక్షిగా చూస్తున్నాం కదా. ఈ సాక్షిత్వం ఎట్లా వచ్చింది మనకు అంటే మనం విచారణ చేసి ఆ తత్వాన్ని బాగా అర్థం చేసుకొని ఇది వేరే అది వేరేగా చూడగలిగినాం కాబట్టి జ్ఞానం చేత ఇది జరుగుతున్నా కూడా, ఇది అనుభవపడుతున్నా కూడా తాను సాక్షిగానే ఉండిపోతున్నాడు. ఆ జ్ఞానం ఉంది ఇక్కడ. నిర్వికల్ప సమాధిలో ఉండలే,
జ్ఞానమేమో ఉంది, అద్వైత జ్ఞానం, పరమాత్మ స్థితి అనేటువంటి జ్ఞానమేమో ప్రకాశిస్తుంది వీడి దగ్గర. ఇంకా దేహం ప్రారంధానుసారం ఇది అన్ని అనుభవాలు అనుభవిస్తుంది. దాన్ని కూడా వాడు చూస్తూ ఇది చూడ ఎట్లా అనుభవిస్తుందో అంటాడు, కానీ అది తానని అనుకోడు. ఎందుకంటే పరమాత్మ ఏదేంది వాడికి తెలిసింది కాబట్టి. ఆ పరమాత్మయే నేనైతిని అని ముముక్షువగువాడు నిశ్చయించుకొనవలనని ఈ శృతి చెప్పుచున్నది. ఎన్ని నా ముందర కనపడుతున్నాయి, అన్ని దేహము అన్ని అనుభవిస్తున్నాయి, కానీ ఇవన్నీ నేను కాదు తెలుసుకున్న జ్ఞాన స్వరూపాన్ని, సాక్షిని నేనే పరమాత్మను. తేభ్యో విలక్షణ సాక్షి, మూడింటికి విలక్షణంగా ఉండేటువంటి సాక్షి ఆ పరమాత్మ నేను అని నిశ్చయం చేసుకుంటూ ఉంటాడు. వివిచ్యనాశం నిశ్చిత్య పునర్భోగం న వాంఛతి ముముక్షుశ్చాయితో భూమౌ వివాహం కోభివాంఛతి. మరణోన్ముఖుడు వివాహమును అపేక్షింపడినట్లు తన నాశము నెరిగిన చిదాభాసుడు భోగమును అపేక్షింపడు. ఇప్పుడు మధ్యలో చిదాభాసుడు ఉన్నాడు. ఈ దేహం ఒకటి ఉంది ప్రారంభమును అనుభవించడానికి, అనుభవింపచేయడానికి చిదాభాసుడు అంటే మనోబుద్ధులు ఉన్నాయి. ఇవి ఏం చేస్తున్నాయి అంటే ఈ దేహానికి కోరికలు కలిగించడమో, దీనికి వచ్చిన కర్మను అనుభవించడం, ఏదో దీని చేత అనుభవింప చేస్తున్నాయి చిదాభాసుడు. ఎట్లున్నాయి ఇవి అంటే జ్ఞానం కలిగిన తర్వాత ఎట్లా ఉంటాయి ఇవి అంటే, చనిపోవడానికి సిద్ధంగా ఉన్నవాడు నీకు పెళ్లి చేస్తాము అని అంటే వాడు ఆ పెళ్లిని ఇచ్చగిస్తాడా? పెళ్లి చేసుకోవాలని వాడికి అనిపిస్తుందా? చావడానికి సిద్ధంగా ఉండేవాడికి అనిపించదు కదా, నాకెందుకు పెళ్లి ఇంట్లో వచ్చిపోయావానికి అంటారు కదా. ఆ విధంగా ఈ చిదాభాసుడు కూడా ఇంతకాలము తన బ్రహ్మత్వాన్ని చూసినాడు, ఇటు ప్రపంచాన్ని చూసినాడు, మధ్యలో కూర్చున్నాడు కదా చిదాభాసుడు. ఈ ప్రపంచం యొక్క సత్యత్వాన్ని చూసినాడు, స్వచ్ఛమైన బ్రహ్మత్వాన్ని చూసినాడు, తాను బ్రహ్మమని మటిమాటికి బ్రహ్మంలో ఏకత్వం పొందుతూ ఉన్నాడు, ప్రపంచాన్ని చూస్తున్నాడు. ఇంకా ప్రపంచంలో ఉండేటువంటి వినోదాలు, సుఖాలు, దుఃఖాలు, పెళ్ళిళ్ళు, ఏదైనా కావాల్సినటువంటి అనుభవానికి కావాల్సిన కోరికని ఇంకేం కోరుతాడు? చావుకు సిద్ధమైన వాడు పెళ్లి అన్నట్టు ఈ చిదాభాసుడు నాకు ఇవి కావాలి అవి కావాలన్నాడు. ప్రారంభం ఏదుందో అది అనుభవించి దగ్గరకు వచ్చింది, అనుభవిస్తుంటాడు అంతే, కానీ అన్నీ కావాలని కోరడు. ఎందుకంటే వాడు ఈ జ్ఞానంలో పరమాత్మ లయించేటువంటి స్వభావం కలిగి ఉన్నాడు కాబట్టి. చిదాభాసుడికే ఉండకపోతే పరమాత్మకి ఎట్లా వస్తుంది అంటాడు. అంటే మధ్యలో ఉన్న చిదాభాసుడు, మధ్యలో ఉన్నాడు ఈ జీవుడని మనోబుద్ధులని, ఇవి కోరి తెస్తూ ఉంటాయి, ఈ దేహానికి అందిస్తుంటాయి సుఖ దుఃఖాలు, ఇవి అడుగుతుంటాయి ఇది కావాలి అంటుంటే ఈ పాప దేహం అవన్నీ తెచ్చుకొని అనుభవిస్తుంటే ఆహాహా ఓహోహో అంటుంటాయి మధ్యలో చిదాభాసుడు. అంటే దీని రెండింటినీ వీడు విచారణ చేసినాడు. ఈ చిదాభాసుడు అంటే వీడేం చేస్తున్నాడు, ఈ దేహం ఏం పని చేస్తుంది, ఈ దేహం అన్ని తెచ్చిపెడితే ఇది ఎట్లా దుఃఖాలు అనుభవిస్తుంది, లోపల కూర్చొని ఇంతవరకు అవి కావాలని కోరుకున్నాడు, అనుభవం వస్తుంది, వీడు ఆహా ఓహో అంటున్నాడు. దీని లక్షణం అంతా వీడు అర్థం చేసుకొని ఇవేమి నేను కాదు, వీటన్నిటినీ తెలుసుకున్న జ్ఞానస్వరూపుని నేను పరమాత్మను అని నిశ్చయం చేసుకున్నాడు. నిశ్చయం చేసుకున్న తర్వాత వానికి ఎదురుగా ఈ చిదాభాసుడు ఉన్నాడు. ఎందుకంటే శరీరం ఉంది కదా, శరీరం ఉంది కాబట్టి దేహం ఉన్నంత వరకు చిదాభాసుడు ఉండవలసిందే. కాబట్టి ఉన్నా కూడా వానికి కూడా జ్ఞానం కలిగింది. ఎప్పుడు పోయి పరమాత్మ ఎందులో లయిస్తుంటాడు కదా, ఏం నేను ఎప్పుడు ఇక్కడ ఉండేదే పాడా, ఈ రోజంతలు అది కావాలి ఇవి కావాలి అనుకోవడం ఎందుకు, వీరికి కూడా జ్ఞానం కలిగింది. ఏది పరమాత్మ స్థితిని పొంది పరమాత్మలో అణిగి వీడికి కూడా పరమాత్మ యొక్క ఛాయ వీడికి వచ్చింది ఈ చిదాభాసుడు. ఇంకా వీడు ఏదైనా కావాలంటే నాకేం వద్దులే అంటాడు. అంటే వీడు ఇంకా ఇచ్ఛయించాడు. చిదాభాసుడే ఇచ్ఛించకపోతే దీనికి సాక్షిగా ఉన్న జ్ఞానం పరమాత్మ కావాలని కోరుతాడా అంటాడు. వస్తుంది జిఘ్రేతి వ్యవహర్తుం చ భోక్తాహమితి పూర్వవత్ చిన్నవాస ఇవ హ్రీతః క్రిస్యన్ ప్రారబ్ధమశ్నుతే. ఇటు చిదాభాసుడు
నేను భోక్త అని వ్యవహరించుటకును సిగ్గుపడును. ఆయన అనుభవించేవాడిని, నేను చేసేవాడిని, అన్నీ నావే అని ఏమన్నా అనుకోగలుగుతాయంటే అనుకోవడానికి సిగ్గుపడతాయట. ఎవరు నేను సత్యమా అంటే వీడికి తెలుసు. వీడు జ్ఞానాన్ని విచారించినాడు కదా, తన ఉనికి ఎంత మాత్రం ఉండేది వీడికి తెలుసు. ఎవడ పరమాత్మ దగ్గరికి పోతే తను లేనట్టు ఉండదు కదా. బ్రహ్మతత్వంలో నిలబడిన అంటే మనోబుద్ధులు లేని స్థితిలో నిలబడినప్పుడు ఈ మనోబుద్ధులు లేకుండా పోతున్నాయి. చిదాభాసుడే ఉండేదల్లా. ఇంక ఇటువంటి చిదాభాసుడు తనకే సత్యత్వం లేదు, ఎప్పుడు ఉండేటువంటి వాడు కాదు. ఇంకా నాకు ఇవన్నీ కావాలని ఎక్కడ కోరుతాడు. కాబట్టి వీడు అనుకుంటాడట, నాకెందుకు ఇంకా నేనే ఉండను కదా, నేనే వాస్తవం కాదు కదా అనేటువంటి విచారణ చేత వీడు ఇంకా దేనిని కావాలని కోరడు చిదాభాసుడు. ఇంకా ఏదో చెప్తున్నాడు. ముక్కు కోయబడిన వాణి అట్లు లజ్జితుడై ప్రారంభ కర్మను అనుభవించుచున్నాడు. ముక్కు కోసిన వాడు ప్రజల్లోకి రావాలంటే ఎట్లా సిగ్గుపడతాడో ఆ విధంగా విషయాలు కోరడానికి సిగ్గుపడుతుందట ఈ చిదాభాసుడు. ఇంకా అది కావాలి ఇది కావాలనుకోవడానికి సిగ్గుపడుతుందట. ఎందుకు నాకు, నేను ఆ పరమాత్మ ఎందుకు లయించిపోతే నేనే లేకుండా పోతాను, ఇంకా నాకెందుకు విషయాలు అని విషయాలను కోరడానికి లజ్జపడుతుంది ఈ చిదాభాసుడు, జీవుడు అంటాడు. స్వం పరం చ న వేత్యాత్మా వినశ్చైవ కారణే ఆగామి దుఃఖ బీజం చేత్ తదింద్రియ దర్శితం. సుషుప్తి యందు తనను మరి ఒకరిని గుర్తెరుంగడు. ఈ సుషుప్తి రాబోయేది జాగ్రత్త స్వప్నములకు హేతువగును. నిద్రపోయినాడంటే తను తెలియదు, ఇతరులు తెలియదు. అయితే ఆ సుషుప్తే తెల్లవారితే కావాల్సినటువంటి మళ్ళా విషయం మళ్ళా బయటికి రావాలంటే అదే కారణం. అక్కడనే నిలబడి ఉంటాయి సంస్కారాలు కాబట్టి అక్కడి నుంచే బయలుదేరుతున్నాడు కాబట్టి అది కారణం. కారణ శరీరము అంటారు. ఈ సంగతి ఇంద్రుడు ప్రజాపతితో చెప్పినట్లు సామవేద ఉపనిషత్తు నందు తెలుపబడింది. ఇది ఇంద్రుడు ఎవరికి? ప్రజాపతికి చెప్పారు. ఏతే జ్వరా శరీరేషు త్రిషు స్వాభావికామతాః నియోగే తు జ్వరైస్తాని శరీరాణ్యేవ నాశతే. ఈ తాపంబులు శరీర త్రయమునకు సహజంబులు. ఇటు జ్వరంబులు లేనిచో శరీరములే ఉండవు. ఇవి ఈ శరీరానికి కొన్ని తాపాలు వాసనాత్రయం అంటారు కదా. ఇవన్నీ కూడా శరీరానికి జ్వరాలు అంటే బాధలు అని అర్థం. స్థూల శరీరానికి సంబంధించిన కొన్ని బాధలు, సూక్ష్మ శరీరానికి సంబంధించినవి కొన్ని బాధలు, కారణ శరీరానికి సంబంధించిన కొన్ని బాధలు, ఇవన్నీ జ్వరాలు అంటారు. శిధాభానేభ్య సంభావ్య జ్వరా సాక్షిణికా కథా ఏమ